చావుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామములు. నేను ఢిల్లీ రాజ్యం నుండి వచ్చాము. మేము సుల్తానులము. నా పేరు ఖీర్ ఖాన్. నేను మీ రాజ్య వైభవం గురించి చాలా విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నమస్కారం. మీ మాటలు వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఆతిథ్యం స్వీకరించండి. మహారాజా, మీ రాజ్య శ్రీ సంపదలు, వజ్ర వైడూర్యాలు, ప్రజల భోగ భాగ్యాలే కాక మహాకవులు, పండితులు, మేధావులకు నిలయమని విన్నాను. అవును, మా కొలువులో గొప్ప పండితులున్నారు. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరీక్షించగలిగే మేధావులున్నారు. మహారాజా, మీరు అనుమతిస్తే వాళ్ళని ఒక చిక్కు ప్రశ్న అడగాలనుంది. వాళ్ళు సరైన సమాధానం ఇస్తే నా వెంట తెచ్చుకున్న ఈ అరుదైన వజ్రాలహారమును బహుమతిగా ఇస్తాను. మా మేధావులు మీతో పోటీకి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రశ్నలు ఏమిటో అడగండి. సభలోని ధర్మకర్తలందరికీ నా ప్రణామాలు. నా ప్రశ్న ఏంటి అంటే, మీ రాజ్యంలో వెలకట్టలేనిది ఏంటి? ఆహా, మా రాజ్యంలో వెలకట్టలేనిది మహారాజు గారు ఇచ్చే బహుమతి. మహారాజు గారి వజ్రాల కిరీటం. మన సైన్యమే మనకు అతి పెద్ద బలం. తెనాలి రామా, మరి మీరేమనుకుంటున్నారు? మహారాజా, మన రాజ్యంలో వెలకట్టలేనిది ఏమైనా ఉంది అంటే అది మన రాజ్య ప్రజలకు దొరికే స్వతంత్రతే. తెనాలి రామా, మీ సమాధానం నాకు సరైనదని నిరూపించగలవా? కొద్ది రోజులు వేచి ఉండండి, నేను నిరూపిస్తాను. మిత్రమా, అప్పటి వరకు మీరు మా రాజమహల్లోనే మా ఆతిథ్యం స్వీకరించండి. తెనాలి రామా, వీరు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. తెనాలి రాముడు ఆ విదేశీయుడు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అతనికి మంచి విందు, కాలక్షేపానికి గాయకులు, నృత్య కళాకారులు కూడా వచ్చారు. అక్కడ అతనికి అన్ని వసతులు లభించాయి. ముందు 2 రోజులు ఆ విదేశీయుడు అతనికి లభించిన సుఖభోగాలు బాగా అనుభవించాడు. మూడవ రోజు అతడికి బయటికి వెళ్ళాలి అని, పక్కనే ఉన్న నదిలో కాలక్షేపం చెయ్యాలి అని అనుకుంటాడు. అతడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజ్యభటులు అతనిని బయటికి అనుమతించరు. మిమ్మల్ని బయటికి అనుమతించకూడదని మాకు ఆజ్ఞ ఉంది. మిమ్మల్ని మేము అనుమతించలేం. ఇది నా రక్షణ కోసమే అయి ఉంటుందిలే, మరేం పర్వాలేదు. విదేశీయుడికి ఏం చెయ్యాలో పాలుపోదు. అందుకని మళ్లీ బయటకు వెళ్ళడానికి అతడు ప్రయత్నిస్తాడు. కానీ రాజ్యభటులు అతన్ని అనుమతించరు. అతడు చాలా విసుగు చెందుతాడు. అతడికి లభించిన సుఖభోగాలను అసహ్యించుకోవడం మొదలు పెడతాడు. అతనికి చెరసాలలో బంధించినట్టుగా అనిపిస్తుంది. రెండు వారాల తరువాత అతడికి రాజమందిరం నుండి కబురు వస్తుంది. అతన్ని సభకు మహారాజు తిరిగి ఆహ్వానిస్తారు. మహారాజా, నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడి నుండి ఎప్పుడు బయటపడతానా అనిపించింది. ఏమి అలా? మా తెనాలి రాముడు మీకు కావలసిన ఏర్పాట్లు చేయలేదా ఏంటి? లేదు మహారాజా, తెనాలి రాముడు నాకు అన్ని రాజ్య మర్యాదలు చేశాడు. నాకు వసతి, విందు, వినోదం అందించటంలో ఎలాంటి లోటుపాట్లు చేయలేదు. కానీ నేను వాటిని అనుభవించలేకపోయాను. ఏమై ఉంటుంది? ఎంత ఆశ్చర్యం! రాజమర్యాదలు స్వీకరించలేదా? నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రాజమర్యాదలు స్వీకరించకపోవడం ఏమిటి? దానికి సమాధానం నేను చెబుతాను మహారాజా. స్వాతంత్రం అనేది వెలకట్టలేనిది అని అతనికి నేను రుజువు చేయాలనుకుంటున్నాను. అతడికి అన్ని రాజభోగాలు లభించినప్పటికీ స్వాతంత్రం లేనందున అతడు వాటిని ఏవీ అనుభవించలేకపోతున్నాడు. చక్కగా చాలా నేర్పరితనంతో నిరూపించావు తెనాలి రామా. నీ సమాధానం సరైనదే. ఇదిగో ఈ బహుమతిని స్వీకరించు. భలా తెనాలి రామా, భలా, చక్కగా నిరూపించారు. తెనాలి రాముడి తెలివితేటలకి సభలోని వారంతా హర్షధ్వనాలతో తమ సంతోషాన్ని తెలియజేస్తారు.
ఆ విదేశీయుడు మహారాజు గారిని గౌరవించి అతడి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని